జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేసి నిరుద్యోగ భృతి ఇవ్వాలంటూ ఏఐవైఎఫ్ నేతలు కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి షేక్ వలీతో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో యువతను కూటమి ప్రభుత్వం నిలువున మోసం చేసిందని మండిపడ్డారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేవలం 16,000 ఉద్యోగాలు ఇచ్చి సంకలు కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వెంటనే జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జంగాల చైతన్య, బి యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈ రోజు చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతా ఉన్నది. దీని ముఖ్య ఉద్దేశం, గతంలో యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు మేము అధికారంలో రాగానే ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అదే విధంగా సింహాచలం అప్పన్న స్వామి సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నా వాలంటీర్లకు 5,000 కాదు 10,000 రూపాయలు ఇస్తానని. ఎవరికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు? లోకేష్ గారు అన్నగా చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చుకున్నాడు. అసలు మాది కుటుంబ పార్టీనే కాదన్న చెప్పిన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్నకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చుకున్నాడు, పక్క రాష్ట్రంలో ఉన్న వ్యక్తికి. సరే, ఎమ్మెల్సీ పదవి ఇచ్చుకోవడమే కాకుండా నిన్న మరి కేబినెట్ హోదాతో అన్నకి పదవి ఇచ్చుకున్నారు. ఎంఏలు, బిఏలు, పిహెచ్డీలు చేసిన ఇక్కడ అన్నదమ్ములకు ఎవరు ఉద్యోగాలు ఇస్తారని అడుగుతా ఉన్నాము. లోకేష్ గారు, మీరు యువగలం పాదయాత్రలో రాసి పెట్టుకోండి, సేవ్ చేసి పెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డిలా నేను పారిపోనని చెప్పారు. మీరు పారిపోయారు. 3వ జనవరి కూడా రాబోతా ఉన్నది. మేము చెప్తా ఉన్నాం నిరుద్యోగుల పక్షాన, రాసి పెట్టుకో లోకేష్, నువ్వు కూడా సేవ్ చేసి పెట్టుకో లోకేష్. 2029 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో మీకు తగిన బుద్ధి చెప్పే బాధ్యత అఖిల భారత యువజన సమాఖ్యగా ఈ యువకుల పరంగా మేము తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. మరోవైపు చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నాము, అందుకే నిరుద్యోగ వృత్తి లేదు అని చెప్తా ఉన్నారు. లోకేష్ గారిని కూడా మా ఏ వైపు నాయకులు కలిస్తే స్కిల్స్ లేవని చెప్తా ఉన్నారు యూత్ కి. మీకేం స్కిల్స్ ఉంది? కేవలం చంద్రబాబు నాయుడు గారి తనయుడు కాబట్టే నీకు మంత్రి పదవి వచ్చింది తప్పించి నీకు ఎటువంటి స్కిల్స్ లేవు. ఎంఏలు, పిహెచ్డీలు చేసిన వాళ్ళకి స్కిల్స్ లేవంటావా నారా లోకేష్? నీకన్నా గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. నువ్వు యువగలం పాదయాత్రలో చెప్పింది ఏంటి? మొన్న కేవలం 15,000 డిఎస్సీ ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళందరితో మీటింగ్లు పెడతావా? మేము చెప్తా ఉన్నాము, నీకు దమ్ముంటే ఇప్పుడు యువగలం పాదయాత్రలో మా బ్రాడీపేటలో వచ్చాయి, ఆ కోచింగ్ సెంటర్లో చెప్తాయి నీకు మా బాధలని యువత చెప్పుకుంటా ఉన్నది. కాబట్టి ఒకటే హెచ్చరిస్తా ఉన్నాము, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి, నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇవ్వాలి. మీరు ఖచ్చితంగా 500 స్పోర్ట్స్. బందెల నాసర్జీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాష్ట్రంలో నారా లోకేష్ గారు కూటమి అధికారం రాకముందు మా ఒక్కసారి అధికారం ఇవ్వండి, జాబు రావాలంటే బాబు కావాలి, కాబట్టి నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్ గా జగన్మోహన్ టైంలో ఆంధ్రప్రదేశ్ కొట్టుమిట్లాడుతూ ఉంది, మేము వస్తే ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఏఐఎస్ఎఫ్ గా, ఏఐవైఎఫ్ గా ఈ ముఖ్యమంత్రి ముద్దుల కుమారుడు ఈ రాష్ట్ర విద్యాశాఖ మనం అడుగుతా ఉన్నాం. రాష్ట్రంలో కేవలం 16,000 ఉద్యోగాలు ఇచ్చేసి నిరుద్యోగుల్ని పండగ చేసుకోండి, పర్వదినమని చెప్పని ఈ రోజు పిలుపునిస్తా ఉన్నావు. ఏఐఎస్ఎఫ్ గా తెలియజేస్తా ఉన్నాం, నువ్వు ఇచ్చిన 16,000 ఉద్యోగాలని పూర్తిగా ఈరోజు స్పోర్ట్స్ కోటాలో అవినీతి అక్రమాలు జరిగినాయి, డబ్బులు లక్షల రూపాయలు చేతులు మారాయి, ప్రతి ఉద్యోగానికి 15 లక్షలు అమ్ముకోరని చెప్పని అనేక ఆరోపణలు వస్తున్నా కూడా కేవలం ప్రెస్ మీటింగ్లో లేకపోతే అసెంబ్లీలో చర్చకు సిద్ధమని చెప్తా ఉన్నావు. రండి, ఏఐఎస్ఎఫ్ గా, ఏఐవైఎఫ్ గా మేము సిద్ధం. నారా లోకేష్ గారు తాడేపల్లి సెంటర్కి వస్తారా లేదా మంగళగిరికి వస్తారని చెప్పని ఏఐఎస్ఎఫ్ గా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. సిగ్గు లేకుండా ఈరోజు పివి సింధు గారికి ఉద్యోగం ఇచ్చామని వీళ్ళకి ఉద్యోగం ఇచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు. పివి సింధు గారు దేశం గర్వించేటువంటి ఆట ఆడారు కాబట్టి వారికి ఉద్యోగాలు ఇచ్చారా మహాప్రభు? ఆమెమి 15 లక్షలు ఇచ్చి
20 లక్షలు ఇచ్చి లేదా స్పోర్ట్స్ కోటాలో ఫేక్ సర్టిఫికేట్ తీసుకొని ఆ ఉద్యోగాలు తీసుకోలేదు. కాబట్టి తక్షణమే ఆ వ్యాఖ్యలు కూడా వెనక్కి తీసుకోమని చెప్తా ఉన్నాం. జీవోలు మీరే ఇస్తారు, మళ్ళీ ఆ జీవోలు మేము ఇవ్వలేదంటారు, లేదా ఆ జీవో వర్తించబడమని చెప్తారు. పూర్తిగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు మోసం చేసే ప్రక్రియలో నారా లోకేష్ గారు ఉన్నారు. నిన్న కాక మనం చూసుకుంటే నారా లోకేష్ చెప్తా ఉన్నాం, అయ్యా ఈ ఏఐఎస్ఎఫ్ ఆరోపణలు కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం చెప్పింది. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఈ టైంలో చూసుకుంటే ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 4 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు, పూర్తిగా ప్రభుత్వ పాఠశాలకు దూరం అయిపోయారని చెప్పని చెప్పారు. కాబట్టి ఏఐఎస్ఎఫ్ స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం,